ఎందరికి వందనాలు. నేను హాస్పిటల్లో ముందు తొలసూరి ఒంగోలు పోయినప్పుడు పిల్లలు బర్రెలు మా కొడుకు కూతుళ్ళు అందరూ పోయి చూపించుకొని వచ్చారు. అక్కడికి పోయి హాస్పిటల్ పోయి చూపించుకొని వచ్చినాక ఈ 4 రోజులు పోయి ఆ మనిషికి పోయి తొందరగా మేము చేస్తాం, మేము ఆపరేషన్ చేస్తాం అని చెప్పానంటే పోయి చూపించుకొని వచ్చి 7 గాజులు అని చెప్పని మళ్ళీ నెల్లూరు తీసుకొని పోయి నెల్లూరు తీసుకొని పోతే ఆడకు పోయా వారం రోజులు ఉన్నాం. వారం రోజులు ఉన్నాక కూడా ఆయన రాలేదు, ఆవరణ చేయడం రాదనుకున్నాము. మాకేమో భయం వేస్తుంది. ఈయనకి 80 ఏళ్ళు ఉండయి, ఎట్టుంటుందోనే ఏమోని చెప్పని అనుకుంటా ఉన్నాం. అంతలేకుండా డాక్టర్ కంపౌండర్ వచ్చి అయ్యా నిన్ను ఆపరేషన్ చేయడానికి తీసుకోకపోతున్నాం మేము అన్నాడు. అయ్యా ఎట్టయ్యా అన్నా నేను. అంటే నీకేం బయలేదమ్మా, నువ్వు బయటికి నుంచోపోయి ఏం బాగలేదు నీకు చెప్పాను. సరేనని చెప్పాను. మా తమ్ముడు ఎప్ప నువ్వు ప్రార్థన చేసుకుంటా అనుకో, దేవుని చిత్తం ఎట్ట పెట్టున్నాడు మామకి గట్టి మధ్య అంటున్నారు, 80 ఏళ్ళు అంటున్నారు కదా అన్నప్పుడు దేవుడి చిత్తం ఎట్ట పెట్టున్నాడో నేను ప్రార్థన చేసుకుంటా ఉంది ఎప్ప అన్నాడు. సరేనయ్యా నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నానయ్యా అంతా నువ్వు పోయి మాతోటి పోరన్నా. ఆయన ఏమనుకున్నాడు, ఆ కుర్చీలో కూర్చొని నెట్టుకొని పోయేటప్పుడు నువ్వు రాదు అని చెప్పని నన్ను ఆ మనుషుల్లా వేసయ్యా నాకు బాగలేదయ్యా, నాకు 80 ఏళ్ళు దాకా ఉంది అంటున్నారు, ఎట్టేస్తావో నీ చెత్తవో. నేను కానీ బాగా విశాఖ ఉంటే ఇంటికి పోతే నేను ప్రార్థన పెట్టించుకుంటానయ్యా, నేను ఆ సంగతి తొందరగా తెలుసుకొని నేను ప్రార్థన పెట్టించుకుంటానని చెప్పని ఆయన ఒప్పుకున్నాడు. నేను కూడా పోయిన ఆయన నుంచి నాయన వేసయ్యా నువ్వు ఎట్ట చేస్తావో తండ్రి నా భర్తని, మళ్ళీ మాకు ఇంటికి పోయి నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకోవడానికి సుఖంగా ఇంటికి చేరు అయ్యా, బాగా తెచ్చి ఇంటికి చేస్తాను అని చెప్పని నేను కూడా ప్రార్థన చేసుకుంటా. నేను కూడా అనుకున్నా ఏమని మా సంగతులు కాక మా వాళ్ళందరూ పిలుచుకొని నేను పలారం కాకుండా ఆయన అన్నాలు పెట్టమంటున్నాడు, నేను కూడా అట్నే పెడతాను ఆయన వేసయ్యా. ఆయన కానీ సుఖంగా ఇంటికి వచ్చి బాగుంటే నేను ప్రార్థన పెట్టుకొని సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి నీకు వందనాలు అయ్యా అనుకుంటా ఉన్నా. అంతలో చేపించుకొని ఏసీలో పండేశారు. ఏసీలో పండేసి మా తమ్ముడు ఎప్ప నువ్వు భయపడబాక బయటే కూర్చో నేను వస్తా పోతా ఉంటాను అన్నాడు. అంతలేసి మా కొడుకు ఫోన్ చేశాడు, అయ్యా మామకి ఆపరేషన్ చేశారా, 1 రోజు కాదు 4 రోజులు పోయి అంట, 1 రోజు ఏమో కొద్దిగా పోయినంత 3 రోజులు బాగా చెడిపోని అని చెప్పారు. అయ్యా ఎట్ట చేద్దాం అని చెప్పంటే సరేనని చెప్పని వాడు నెలకొని దొరుకుని వస్తున్నాడు మామయ్య ఆయన వస్తున్నాడికి అంతలోకి చేసి 2 ఆడ హాస్పిటల్ కాడని చెప్పాను. అన్న తర్వాత ఎట్టుంటుందో ఎప్ప నాకు భయం వేస్తుంది తప్ప మా అంతా చూసాను. ఆయన కళ్ళు మూసుకుని ఆంతలో పడుకున్నాడు ఎప్ప ఎట్టుంటుందో ఏమోనో అబ్బీకి నేను చెప్పకుండా గబత్తం తీసుకొని పోయినప్పలాగాకే దేవుడు ఎట్ట పెట్టున్నాడు ఎప్ప నువ్వు ప్రార్థన చేసుకో ఎప్ప గట్టిగా ప్రార్థన చేసుకో అంటున్నాను. సరేనని చెప్పని ప్రార్థన చేసుకుంటా ఉన్నాక అంతలేక మా వాడికి ఫోన్ చేస్తే మా వాడు అన్నాడంట, మామ నువ్వు ఎవరిని అడిగి చేపించావు మా బాబుకి ప్రార్థన చేపించావు ఆపరేషన్ చేపిస్తాను అంటున్నావు, ఎవరిని అడిగి చేపించావు మామ అన్నాడంట. అయ్యో తండ్రి నేను పక్కన చేపించాను రా, నీకు ధైర్యం ఆందని నేను పోయి చేపించాను రా, మాకి నువ్వు భయపడ అవసరం లేదురా, నీకు నువ్వు రారా అని చెప్పని వాళ్ళకి సరేనని చెప్పని వాడు వచ్చినాక 2 అబ్బా గట్ట ఏడుచుకుంటూ ఉంటున్నారా. ఆయన పడుకున్నాడు రాంగా ఏడుస్తూ ఉన్నాడు. సరే దేవుడా నీ చెప్తాను తండ్రి నాయన ఎట్టయినా బాగు చేసేవాడు నువ్వు, నేను ప్రార్థన గట్టిగా ప్రార్థన పెట్టుకున్నానని చెప్పి నేను అనుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు అయ్యా అనుకుంటా. ఆ 1 రోజుల్లో ఏసీలో ఉన్నాడు. తీసుకొని పోయిన 12 గంటలకు తీసుకొని పోయారు. మళ్ళీ మరుసనాడు 3 గంటలకు తీసుకొచ్చారు బయటకు. చేసయ్యా ఆయన తోటి చేసుకోవడం 2 ప్రేలు అయిందని చెప్పి అనుకుంటున్నారు. నాయన నా భర్తను ఎట్ట చేస్తావో నీ శక్తిగా తండ్రి, నా వల్ల ఏమి కాదు కదా నాయన, మేము పాకులం తండ్రి నాయన మా పాకుల ప్రార్థన ఆర్పిస్తు తండ్రి నీకు వందనాలు అయ్యి అనుకుంటా కూర్చొని అడుగుతా ఉంటా. ఆ తర్వాత అమ్మా నేను కూడా ప్రార్థన చేసేదాన్నేనమ్మా, 2 కలుపుకొని కూర్చొని ప్రార్థన చేసుకుందామమ్మా అంది.
పెద్దామా కూర్చొని ప్రార్థన చేసుకున్నాము. సరేనమ్మా అని చెప్పి ఎక్కడ కలుసుకొని ప్రార్థన చేసుకుని అక్కడ కూర్చొని కలిసి అంతలోకి తీసుకొని బయటకు వచ్చి ఏందయ్యా బాగుందంటానంటే బాగానే ఉందప్ప, మాకేం పోవట్లేదంటే బాగానే ఉంది, అన్నీ బాగా చేశారప్ప, నేను అన్ని చెల్లిలో తీసుకున్నాను, అన్నీ బాగా చెప్తాయి మా అంకని చెప్పాను అన్నాడు. సరేనయ్యా దేవుడు చెప్తుందా ఇంటికి పోయినాక నేను ప్రార్థన పెట్టుకుంటాను అన్నాను. అనుకోని ఇంటికి వచ్చినాను వాన కురుస్తుంది, అప్పుడప్పుడు వాన కురుస్తుంది. చిన్న దాకి 4 రోజుల నుంచి నేను ప్రార్థన పెట్టుకోలేకపోయా. తర్వాత ఈ అడుగులు దేవుడు చెప్తాగా మా కుదిరింది అలా పెట్టుకున్నాం. ఈ చిన్న సాక్ష్యం కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా దేవుడు తన కృపలో ఈ రాత్రి వేళ మన ప్రియులు ఓరుగంటి నాగభూషణం గారి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు ఉపకారాలు ఎంతైనా కుటుంబ సభ్యులు స్తుతిస్తూ ఆయన్ని మహిమపరచుటకు వారి జీవితాల్లో కారణమైనటువంటి ఈ గొప్ప పరిస్థితిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నాగభూషణం గారి యొక్క జీవితంలో దేవుడు తన యొక్క వయసేమో 80 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి సమయంలో కూడా చాలా ధైర్యంగా నిలబడి దేవుడు తన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యము కలిగినటువంటి ఆ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో వాస్తవంగా 80 సంవత్సరాల వయసులో ఆపరేషన్ చేయడం అంటే డాక్టర్లు కూడా సంకోచిస్తారు. కాబట్టే వారి బామర్ది గారి చేత ముందుగానే సంతకాలు పెట్టించారు. అంటే తర్వాత ఏం జరుగుతుందో, బాడీ సహకరించకపోతే ఎలా ఉంటుందో అన్నటువంటి ఆలోచనతో డాక్టర్లు సంతకం పెట్టించినప్పటికీ ఆపరేషన్లో దేవుడు ఎంతగానో సహాయపడి కుటుంబ సభ్యుల యొక్క ప్రార్థన దేవుడు విని దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని గుర్తించుకోవడం ఎంతైనా మనకు ఆశీర్వాదకరమైంది.
ఇది దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఆలోచన చేస్తే ఈ రాత్రి వేళ మనం కూడుకున్నటువంటి ఉద్దేశాన్ని కీర్తన భాగము 57వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన భాగము 57వ కీర్తన, కీర్తనలు 57 10వ వచనం. ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. చాలండి. ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను అని వాక్యం సెలవిస్తాం. భక్తుడైనటువంటి కీర్తనకారుడైనటువంటి దావీదు దేవుణ్ణి మహిమపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దావీదు జీవితంలో చాలా మేలును అనుభవించినటువంటి దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు కదా, దేవా నేను ప్రజలలో నిన్ను కీర్తిస్తాను అని అంటా ఉన్నాడు. అంటే ప్రజలలో కీర్తించడానికి దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉంది అనేది మనం గమనించాలి. ఎందుకు దావీదు దేవుని స్తుతించడానికి ఇష్టపడతా ఉన్నాడు? ఎందుకు దేవుణ్ణి మహిమపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు? ఈ రాత్రి వేళ ఈ కుటుంబ సభ్యులు వారి జీవితంలో చేసినటువంటి మేలులు ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసినటువంటి గొప్ప మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రి వేళ మనమందరం కూడా దేవుని స్తుతించడానికి సమకూడబడి ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దావీదు అంటున్నాడు, ఇదిగో దేవా నేను ప్రజలలోనే నిన్ను కీర్తిస్తానయ్యా అని అంటా ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ఎందుకు కీర్తించాలి, ఎందుకు గణపరచాలి, ఎందుకు స్తుతించాలి? మనందరినీ కూడా పిలవడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు వారి జీవితంలో చేసిన మేలును అందరికీ కూడా తెలియపరచాలని చెప్పినటువంటి సాక్ష్యమే కావచ్చు. ఈ విధంగా ఈ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి ఈ కూడిక ఉద్దేశం అంతటిని కూడా కారణం ఇదిగో దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఏదైనా ఎవరైనా సహాయపడ్డారనుకోండి, అవసరతలోనో అక్కర్లోనో, మన స్నేహితుడో మన ఇంటి పక్కన వారో లేకపోతే ఎవరో ఒకరు మనకున్నటువంటి పరిస్థితులు సహాయపడినప్పుడు వారికి ఏం చెప్తాం? మనం థ్యాంక్స్ అయ్యా అని చెప్తాం, అవునా కదా? ఏదైనా ఒక రూపాయి డబ్బులు అవసరమైంది అనుకో, ఏదో ఒక పెన్ను అవసరమైంది, ఒక వస్తువు అవసరమైంది, వెంటనే వారు అడగగాళ్ళు ఇచ్చారనుకో, ఏం చెప్తాం? థ్యాంక్స్ అని చెప్తాం. రాత్రి వేళ మనం అందరం కూడా కూడినటువంటి ఉద్దేశం ఏంటంటే ఇది నాగభూషణం గారు, గ్రేసమ్మ గారు లేదా వారి కుటుంబ సభ్యులందరూ కూడా దేవుణ్ణి ఒక మనవడి గారు, ఒక అక్కర్ని అడిగారు, ఒక అవసరతలో దేవుని వైపు చూశారు, ఒక కుతుబులో దేవుని వైపు చూశారు, ఒక అనారోగ్య పరిస్థితుల్లో దేవుని వైపు చూశారు. దేవుని వైపు చూసినటువంటి వారి యొక్క ఆలోచనని దేవుడు నిరర్థకము చేయకుండా, వారి ఆశను అడియాసను చేయకుండా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్న దేవుడు వారి జీవితాల్లో వారు ఆశించినటువంటి ఆరోగ్యాన్ని మరలా తిరిగి దేవుడు వారికి అనుగ్రహించినందుకే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భక్తుడు అన్నాడు, దేవా ప్రజలలో నేను నిన్ను కీర్తిస్తానయ్యా అని అంటూ ఉన్నాడు. కనుకనే ఈ రాత్రి వేళ మనం అందరం కూడా ఈ కుటుంబ సభ్యులు అందరి యొక్క సమక్షంలో మనమందరం కూడా దేవుని స్తుతించడానికి ఇష్టపడతా ఉన్నాం. కాబట్టి కీర్తన 69వ కీర్తన 30-31 వచనాలు చూద్దాం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎందుకంటేను కొమ్ములను డెక్కలను గల కోడెల కంటెను అది యెహోవాకు అదండి, అది యెహోవాకు ప్రీతికరము. ప్రీతి అని అంటే ఏంటి? ఇష్టమైనది అని అర్థం. దేవునికి బహు ఇష్టమైనది ఏమిటి అని అంటే, దేవునికి బహు ప్రీతికరమైనది ఏమిటి అని అంటే వాక్యం సెలవిస్తా ఉంది. దాని 30వ వచనంలో అంటాడు కదా, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. అదండి ఆయన కోరుకుంటుంది ఏమిటి అంటే, ఎద్దుల కంటెను
డెక్కలను కలిగినటువంటి కోడె కంటెను, అంటే మనం ఇచ్చేటువంటి అర్పణ కంటే దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? మన నోటి మాట ద్వారా మనం చెల్లించేటువంటి కృతజ్ఞత స్తుతి ఏదైతే ఉందో, తల్లి గారు ఇందాక చెప్పినటువంటి సాక్ష్యం ఏదైతే ఉందో, ఇదిగో మా పట్ల దేవుడు ఎన్నో మేలులు చేశాడు అన్నాడు కదా, మనం పంచభక్ష పరిమాణాలు పెట్టినటువంటి దాని అంతటికంటే, లేదా ఎద్దును వధించి దేవునికి బలిగా అర్పించే దానికంటే, మన దగ్గర విలువైన వాటన్నిటిని కూడా తీసుకెళ్లి దేవునికి ఇచ్చేదానికంటే విలువైనది ఏమిటంటే ఆయనకు కృతజ్ఞత స్తుతి చెల్లించుటయే అన్నాను. ఎలా స్తుతి చెల్లించగలుగుతాం? దేవా, మా జీవితాలు ఈ మేలు చేశావు, నీకు వందనాలయ్యా అని మనం చెల్లించే స్తుతి ఏదైతే ఉందో, ఈ స్తుతి మన జీవితాల్లో దేవుడు సంతోషించే కారణమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ప్రజలలో నిన్ను నేను కీర్తిస్తాను అని అంటా ఉన్నా. కాబట్టి ఎందుకు దేవుని కీర్తించాలి అంటే, ఇదిగో ఇది దేవునికి బహు ఇష్టమైనది కనుక, దేవునికి ఇది బహు ప్రీతికరమైనది కనుక, దేవుడు దీని విషయంలో ఎంతో సంతోషిస్తాడు కనుక ఆయన సంతోషించేటువంటి కార్యం ఏదైతే ఉందో అది మనం చేయడం ద్వారా దేవునికి మహిమ చెల్లించిన వారం అవుతాం. దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తా ఉంది, ఎద్దు కంటెను డెక్కలను కలిగినటువంటి కోడె కంటెను మనం చెల్లించే స్థుతి ఏదైతే ఉందో అది బహు ప్రీతికరమైనదట దేవుని యొక్క ఉద్దేశంలో. కాబట్టి ఈ రాత్రి వేళ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి ఆ కృతజ్ఞత ఏదైతే ఉందో దేవునికి సంతోషకరమైనటువంటి దినంగా మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన భాగము 100వ కీర్తన 3వ వచనం. కీర్తనలు 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. చాలండి. కృతజ్ఞత అర్పణలు అర్పించచ్చు, ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కృతజ్ఞత చెల్లిస్తూ దేవుణ్ణి మనము స్తుతించాల్సిన వారమై ఉన్నాం. ఎందుకు దేవుని స్తుతించాలి అంటే ఏమంటాడు అక్కడ 3వ వచనంలో? యెహోవాయే దేవుడు గనుక. ఎందుకు ఆయన దేవుడు అయ్యాడు అని అంటే దాని కింద ఏమంటాడు? ఆయనే మనలను పుట్టించెను. దేవుడు మనల్ని పుట్టించిన వాడై ఉన్నాడు. దేవుడు మనం ఈ భూమి మీద బ్రతికి జీవించడానికి ఆయనే కారకుడై ఉన్నాడు. మనల్ని మనమే సృష్టించుకున్న వారం కాదు. మనం ఇలా ఉండాలని చెప్పాడు. మన తల్లిదండ్రులు మనల్ని సృష్టించినటువంటి పరిస్థితి కాదు. మనం ఈ భూమి మీదకి రాకమునిపే మన రూపం ఎలాగుంటుందో, మన రంగు ఎలాగుంటుందో, మన ఎత్తు ఎలాగుంటుందో, మనం ఎలా ఉంటామో కంటున్నటువంటి తల్లికి కూడా రూపం తెలియదు. కాబట్టి మనల్ని పుట్టించింది ఎవరనంటే యెహోవాయే మనలను పుట్టించెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆయన మనల్ని పుట్టించాడు కనుక ఆయన మన జీవితాల్లో చేసిన ప్రతి కార్యానికి మనం ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకనంటే ఆయన ద్వారా మనం ఈ భూమి మీదకి వచ్చాం కనుక మనకు కలిగినటువంటి ప్రతి ఆపదల్లో తోడుగా ఉన్న ఆ దేవుని గుర్తించుకోవడం ఎంతైనా మన బాధ్యత అయింది. కాబట్టి ఆ బాధ్యత విషయంలో మనం ఎన్నడూ కూడా మర్చిపోయే వారంగా ఉండకూడదు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా, లేకపోతే అనారోగ్యం వచ్చినా, పరిస్థితుల యొక్క ప్రతికూలత మన జీవితంలో ఎదురైనా, ఏది ఏమైనప్పటికీ ప్రతి విషయంలో కూడా మనం మొట్టమొదటిగా దేవుని వైపు చూడగలిగితే ఆయన మనలను బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మనలను బలపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు.
అందుకే వాక్యం ఏమని సెలవిస్తాను, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అని సెలవిచ్చాడు. నా తల్లిగారు సాక్ష్యం చెప్తూ మాట్లాడుతూ ఉంది. దేవునికి మనవి చేసిందట, ప్రార్థన చేసిందట, యా నా భర్తకి అనారోగ్యంలో నుండి నువ్వు లేవదీస్తే నేను సంఘం అంతటిని పిలుచుకొని నీకు సాక్ష్యం చెప్పి నేను ప్రార్థన పెట్టించుకొని అందరికీ భోజనాలు పెట్టాలయ్యా అని చెప్పానని హృదయమార దేవుని వైపు చూసి వేడుకుంది. అలాగే ఆపరేషన్ థియేటర్కి వెళ్తూ నాగభూషణ్ గారు కూడా హృదయంలో ఒక ఆలోచన అనుకున్నాడట. ఏమని? అయ్యా నన్ను క్షేమంగా ఇంటికి చేరిస్తే నేను సంఘాన్ని అంతటిని పిలిపించుకొని ప్రార్థన పెట్టించుకొని భోజనాలు పెడతానయ్యా అని చెప్పని అనుకున్నాడట. దేవుడు వారి యొక్క హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచన అంతటిని ఎరిగిన వాడై ఇదిగో వృద్ధాప్యంలో జరిగినటువంటి ఆపరేషన్లో కూడా దేవుడు తన సహాయాన్ని అందించిన వాడైనాడు. దీనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా పోయాడు, మరలా తిరిగి అలాగే వచ్చి ఇంకంతకంటే రెట్టింపుగా హుషారుగా తిరుగుతున్నాడు. అది ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తున్నాడు. కూర్చోమంటే కుదురుగా కూర్చోడు కదా. ఎందుకో శక్తి వచ్చింది, బలం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. గ్రేసం గారు ఏమో కూర్చోమని చెప్పాను బతిలాడితే ఆయన మాత్రం కూర్చోండి. కారణం ఏంటంటే దేవుడిచ్చిన శక్తిని బట్టి, దేవుడిచ్చినటువంటి బలాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి ఉపకారాలను మనం జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా మనకు ఆశీర్వాదకరమైంది. 3వ కీర్తన 1వ వచనం చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను, అదండి ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మనం మర్చిపోకూడదు. ఇచ్చింది ఆరోగ్యమే కదా అని అనుకుని మనం దాన్ని వదిలిపెట్టే వారంగా ఉండకూడదు. ఎందుకనంటే ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించేవాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని మనం మర్చిపోయే వారంగా ఉండకూడదు. చాలా మంది హాస్పిటల్కి వెళ్తున్నారు, మళ్ళీ తిరిగి రాగలుగుతున్నారా? కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే అన్ని కూడా జీవ మరణములు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. మనం క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా తిరిగి రావడానికి కారణం దేవుడై ఉన్నాడు. లేదా మనం అనారోగ్యంతో వెళ్ళి మళ్ళా క్షేమంగా మళ్ళీ తిరిగి రావడానికి సహాయం చేస్తున్నవాడు దేవుడై ఉన్నాడు. డాక్టర్లు ఏం చేయగలుగుతారు? వారి పని వారు చేయగలుగుతారు. చివరికి ఏమంటారు? మా పని మేము చేసాం, ఇక మా చేతుల్లో ఏమీ లేదని అంటారు. చివరికి వచ్చేసరికి అంటే అప్పటి వరకు వారు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తారు. చివరికి వచ్చేసరికి మా ప్రయత్నాలన్నీ మేము చేసాం, ఇక దేవుడే ఏదైనా చేయాలని చెప్పానని, మీరు ఏ దేవుడిని అయితే నమ్ముకున్నారో ఆ దేవుడి వైపు చూడండి అని చెప్పిన అంటారు. అంటే డాక్టర్లు సైతం కూడా చివరి గడియలో 2 చేతులు పైకెత్తి దేవుని వైపు చూడమంటారు. రాత్రి వేళ గ్రేసమ్మ గారు అలాగే నాగభూషణ్ గారు ఇక్కడి నుంచి బయలుదేరుతూ వెళ్తూ ఉండగానే మొట్టమొదటిగా దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుని బయలుదేరారు. దేవుడే వారికి సహాయకుడై ఉన్నాడు. దేవుడే వారికి క్షేమాన్ని ఇచ్చిన వాడై ఉన్నాడు. దేవుడే వారికి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాడై ఉన్నాడు. కాబట్టి మనము చెల్లించేటువంటి ఈ స్తుతి దేవునికి మహిమ చెల్లించేటువంటి కారణం కనబడతా ఉంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, యెహోవా మనలను పుట్టించెను. నేను ఇలా ఉండాలని చెప్పానని నా తల్లిదండ్రులు పెన్సిల్తో గీసి ఇలాగ నన్ను తయారు చేయలేదు కదా. దేవుడు ఇచ్చాడు, వారు తీసుకున్నారు. మిమ్మల్ని కూడా దేవుడు మీ కుటుంబాలకి ఇచ్చాడు, మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎవరికి స్తుతి చెల్లించాలనంటే అది ఏదేమైనప్పటికీ కూడా మనము దేవునికి మహిమ చెల్లించేవారమై ఉండాలి. కాబట్టి ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. కీర్తనకారుడు అంటాడు కదా, ఇదిగో దేవా నా ప్రాణమయ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమయ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని నువ్వు మర్చిపోవద్దు. ఆయన ఎన్ని ఉపకారాలు చేశాడో, ఎన్ని మేలు చేశాడో నీ జీవితంలో వాటన్నిటికి జ్ఞాపకం చేసుకొని దేవుడికి స్తుతి చెల్లించాలి, దేవుడికి జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని మన చేతిలో ఉన్నప్పుడు
దేవుని ప్రక్కన పెడితే అది ఎంత మాత్రం కూడా మనకు క్షేమం కాదు. వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. లోక రాసినటువంటి సువార్త, లోక రాసిన సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుండి. లోక రాసిన సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుదని అనుకుని. చాలండి. భక్తుడైనటువంటి దావీదు 103వ కీర్తనలు అంటున్న మాట ఏమిటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మర్చిపోవద్దు అని అంటా ఉన్నాడు. దేవుడిని ఎరిగిన వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? చేసిన ఉపకారాల్లో దేన్ని కూడా మర్చిపోడు. మర్చిపోకుండా ఏం చేస్తాడు? దేవా, నీవు నాకు ఈ ఆరోగ్యం ఇచ్చావయ్యా, నీవు నాకు ఈ బిడ్డలను ఇచ్చావయ్యా, నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చావయ్యా, నాకు ఈ గ్రామాన్ని ఇచ్చావయ్యా, లేదా నాకు ఈ బంధువులను ఇచ్చావయ్యా, లేదా నాకు ఈ ఆస్తిని ఇచ్చావయ్యా అనని కృతజ్ఞత. నీ మాట ప్రతిదీ రికార్డు అయింది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చేసినటువంటి మేలుల్ని మనము ఎన్నడూ కూడా మర్చిపోయే వారంగా ఉండకూడదు. కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమయ యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దు అని అంటున్నాడు. ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ మరొక వ్యక్తి కనపడుతున్నాడు. ఇతని పేరు ధనవంతుడు. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. దేవుడిని ఎరిగిన వ్యక్తి ఏమో ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోవద్దని అంటున్నాడు. మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి పెట్టబడిన పేరు ఏంటి అంటే ధనవంతుడు అని పేరు పెట్టబడింది. ఈ ధనవంతుడికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అంటే అతని భూమి సమృద్ధిగా పండిందట. కావాల్సిందేంటి? లోటేమిటి, కొద్దివేంటి, అన్ని చేతిలో ఉంటాయి. ఇక సమృద్ధిగా తన పంట పండినప్పుడు అతను అంటున్నాడు, ఇదిగో నేను ఏదో కొంత పండిద్దేమని అనుకున్నాను, కానీ ఈ రకంగా పంట మరలా తిరిగి నా చేతికి వస్తుందని అనుకోలేదు. కాబట్టి దానికి కావాల్సినటువంటి కొట్లు ఏమాత్రం నా దగ్గర లేవు. కాబట్టి ఈ కొట్లలో పెట్టడానికి నా ధాన్యం సరిపోదు. నేను వేసినటువంటి పంటకి మిక్కిలిగా నాకు మరలా తిరిగి వచ్చింది. కాబట్టి ఇదంతా సమకూర్చి పెట్టాలంటే ఏం కావాలంటే ఇప్పుడు కొట్లు కావాలట. ఇప్పుడు ఏం చేశాడు? చిన్న కొట్లన్నింటినీ కూడా ఇప్పేసి మళ్ళీ పెద్ద కొట్లుగా కట్టించేసి ఇప్పుడు దానికి ఉన్నటువంటి సమృద్ధిని అంతటిని కూడా, ఆ పంట అంతటిని కూడా తీసుకెళ్ళి ఆ గుడారంలో పెట్టుకొని దాచిపెట్టుకొని ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని? నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, తాగుము, సంతోషించు. మాట్లాడుతున్నాడండి. చేతిలో సమృద్ధి ఉండేసరికి ఏమంటాడు? తినుము, తాగుము, సుఖించుము, సంతోషించు. ఇక ఇంతకు మించి తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. ఇందాక దావీదు మాట్లాడుతున్నాడు కదా. దేవుణ్ణి ఎరిగినటువంటి దావీదు ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించు అంటున్నాడు. అంటే మొట్టమొదటిగా ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాడు? దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అంటే మన జీవితాల్లో క్షేమం ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, ఐశ్వర్యం ఇచ్చినా ప్రతిదీ కూడా దేవుడు మన వైపు కళ్ళు తెరవకపోతే మనం ఏది కూడా సమకూర్చుకోలేము. దేవుడు మన వైపు కళ్ళు తెరిస్తే ఆకాశం నుండి వర్షం వస్తుంది, కావలసిన పంటలు పండుతాయి. దేవుడే కరుణించకపోతే ఆకాశం కూడా మనకు సహకరించదు. ఆకాశం సహకరించకపోతే మనకు భూమి మీద పంటలు పండించుకోవడానికి అవకాశం కూడా
ఉండదు. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు పంటలు పండించుకోవడానికి. ఇచ్చినప్పుడు ఎవరికి ముందు దేవునికి ఎవరికి స్తుతి చెల్లించాలి? మన గొప్పతనాన్ని చూసా, మన బలాన్ని చూసా, మన పేరు ప్రతిష్టలను చూసా? ఆ పంట పండడానికి కారణం ఏంటంటే ఇదిగో దేవుడు కరుణించాడు కాబట్టి భూమి మీద పంటలు పండగలుగుతా ఉన్నాయి. ఈ ధనవంతుడు అనుకుంటున్నాడు కలిగినటువంటి సమృద్ధిని అంతటి కళ్ళ ముందు పెట్టుకుని ఎల్లకాలం ఎట్లాగే ఉంటుంది అనుకొని ఇప్పుడు అంటున్నాడు కదా, నా ప్రాణమా తినుము తాగుము. ఇప్పుడు దేవుడిని మర్చిపోయాడు. దేవుడు అసలు మైండ్లోనే లేడు. అస్సలు గుర్తు పెట్టుకోలే. తినమంటున్నాడు, తాగమంటున్నాడు, సుఖించమంటున్నాడు. ఏ కోసాను కూడా అయ్యా దేవా నువ్వు నాకు ఇచ్చావయ్యా అని చెప్పానని ఒక్క ఆలోచన కూడా తన మనసులో లేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు తన గురించి దాని క్రింద వచ్చిన ఏమంటాడు, అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి అదండి ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నా. నువ్వు అనుకుంటున్నావు ఏమని, తిను తాగు సుఖించు. ఎందుకనంటే కావాల్సిన సమృద్ధిని కళ్ళ మీద కనపడతా ఉంది. నీకు పెట్టబడిన పేరేమో ఇతరు ధనవంతులని పేరు పెట్టబడింది. పేరు చూడకపోతే గొప్పగా ఉంది. కావలసిన సమృద్ధి చేతిలో ఉంది. నీకు కావాల్సింది ఏంటి? తిను తాగు సుఖించని చెప్పి నీవు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఆ ప్రాణంతో ఆయన అంటున్నాడు, ఇది ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నా. ఇంకెక్కడికి పోతే మనం ఎంత సంపాదించినా, ఏం చేసినా, ఏం కూడబెట్టినా, మనం ఆరోగ్యంగా క్షేమంగా ఈ భూమి మీద బ్రతికి పట్టకట్టడానికి అవకాశం లేకపోతే కూడబెట్టిందంతా ఏం చేయగలుగుతాం? కాబట్టి తాను ఎరగనటువంటి సత్యం ఏంటంటే దేవుడని ఆయన ఉన్నాడు, ఆయన కరుణ నా మీద ఉంది అనే విషయాన్ని ఆ వ్యక్తి గమనించలేకపోయాడు. కాబట్టి దేవుని దృష్టిలో అతను ఎలా కనబడుతున్నాడంటే వెర్రివాడా అని పిలుస్తున్నాడు. అంటే దేవుని మరిచిపోయి మనం సంపాదించేటువంటి సంపాదన అంతటిని ఆధారం చేసుకుని మనం బ్రతుకుతుంటే ఆయన దృష్టిలో మనం ఎలా కనపడతాం తెలుసా? వెర్రివారంగా కనపడతాం. ఏమి తెలియదురా వీళ్ళకి అన్నట్లుగా కనపడతాం. ఈ లోకం దృష్టిలో మహా గొప్ప పేరు సంపాదించుకోవచ్చేమో కానీ దేవుని దృష్టిలో మనకి ఏ ఘనత కూడా రాదు. కాబట్టి మొట్టమొదటి మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన మేలుని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన అంటాడు, కీర్తనకారుని దావీదు అంటాడు, దేవుణ్ణి ఎరిగిన దావీదు అంటాడు. ఏమంటాడు తెలుసా? నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువద్దు అని అంటున్నాడు. ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోకూడదు, మేలు మర్చిపోకూడదు. ఇదిగో నాగభూషణం గారికి ఆరోగ్యం వచ్చింది కాబట్టి అటు ఇటు తిరుగుతున్నాడు కాబట్టి డాక్టర్లు నన్ను బాగు చేశారని చెప్పనని డాక్టర్ల మీద మనం ఆధారపడితే మహిమ ఎవరికి వెళ్తుంది? ఘనత ఎవరికి వెళ్తుంది? మనుషులకి వెళ్తుంది. ఆ మనుషులకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కానీ లేకపోతే ఆ సమయానికి దేవుడు వారందరినీ సమకూర్చి వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆలోచన బట్టి వారు చేసినటువంటి ఆ పనిని బట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవునికి స్తుతి చెల్లించాలి, దేవునికి మహిమ చెల్లించే వారమై ఉండాలి. కాబట్టి నాగభూషణ గారు ఈ రాత్రి వేళ మనల్ని పిలిచిన ఉద్దేశం ఏంటంటే ఇదిగో మనుషులు సహాయం ద్వారా నేను మరలా తిరిగి క్షేమంగా ఇక్కడికి వచ్చానని మీరు అనుకుంటారేమో. మనుషులు సహకరించారు, మనుషులను దేవుడు వాడుకున్నాడు. ఇది ఒక కార్యం చేసిన వాడు దేవుడే. చాలాసార్లు డాక్టర్లు అంటారు చివరికి వచ్చేసరికి మా చేతులు ఏం లేదమ్మా, దేవునికి మొరపెట్టుకోండి అని చెప్తారు. ఈ రాత్రి వేళ దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి కుటుంబ సభ్యులు చెప్తున్నారు, ఇదిగో దేవుడు మా జీవితాలు మేలు చేశారు. కనుక భక్తుడైన దావీదు దేవుని మహిమపరిచినట్లుగా ఈ రాత్రి వేళ ఈ కుటుంబం కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉంది. కాబట్టి దేవుని జ్ఞాపకం చేసుకున్నటువంటి వ్యక్తి దేవుని దృష్టి ఎలా కనపడతాడు? వెర్రివాడా అని చెప్పిన పిలుస్తాడు. వెర్రివాడు అంటే ఏంటి? మన దృష్టిలో మనందరికీ తెలుసు కదా, ఏమి తెలియని వ్యక్తి. మనకు అన్నీ ఉండొచ్చు, దేవుని మర్చిపోతే మనం ఏమి తెలియని వాళ్ళమే దేవుని లెక్కలో. కాబట్టి రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మనం అన్నీ తెలిసిన వారమై ఉన్నాము అంటే మనం దేవుణ్ణి గుర్తిరగాల్సిన వారమై దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ పని చేసినా నిద్ర లేచి మనం తలపెడుతున్నటువంటి ప్రతి పనిలో కూడా దేవుడిని జ్ఞాపకం చేసుకుని మనము ప్రారంభించే ప్రతి పనిలో దేవుడు తన సహాయాన్ని మనకు అందిస్తాడు. కనుక ఈ రాత్రి వేళ ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా
చేరి వచ్చినట్టు మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగినట్లుగా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుని అందరి తలలో ఉంచుదా. రాత్రి దేవుడు మనకు తెలియపరిచినటువంటి ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనకు అన్నీ ఉండొచ్చేమో, కానీ దేవుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వలన మాత్రమే మన భూమి మీద బ్రతికి పట్టగట్టగలుగుతున్నాం అనే విషయాన్ని మనం ఒకవేళ మర్చిపోయి ఉంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అనుమతి లేకుండా ఆకాశం నుండి వర్షమే రాదు. ఆయన అనుమతి లేకుండా సూర్యుడు ఉదయాన్నే ఉదయించడానికి అవకాశమే లేదు. ఆయన అవకాశం లేకుండా ఆకాశం మందు నక్షత్రాలు కానివ్వండి, ఈ భూమి మీద మనిషి జీవించడానికి కావలసినటువంటి ప్రతి ప్రకృతి ఇది దేవుని పని అయ్యిందన్న విషయాన్ని మనం గ్రహించుకొని మనలో ఏమీ లేదు, అంత దేవుడే నడిపిస్తున్నాడు అన్నటువంటి ఆలోచనతోటి ప్రార్థన చేసుకుందాం. గనుడా, గొప్ప తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు వందనాలు ప్రభువా. రాత్రి వేళ నాయన మా ప్రియులు ఊరుగని నాగభూషణం గారు, అలాగే గ్రేసన్ గారు, వారికి ఇచ్చినటువంటి కుమారుడు బ్రహ్మయ్య గారు, దేవా వారికి వాళ్ళు ప్రభా, అలాగే వారికి ఇచ్చినటువంటి కుమార్తెలనైనా వారికి ఇచ్చిన మనవ సంతతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవా, నిండు వృద్ధాప్యంలో నాయనా నీ కుమారుడునైనా దేవా అనుకోనిటువంటి పరిస్థితుల్లోనైనా అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళినప్పుడునైనా ఆపరేషన్ చేయాలని చెప్పి డాక్టర్లు చెప్పినప్పుడు దేవా శరీర రీతిగా చూస్తే అతని యొక్క శరీరం సహకరించదనైనా వయసును బట్టి, అయినప్పటికీ ఆపరేషన్లోనైనా మీరు చేసిన మేలు, మీరు చేసిన ఉపకారమునైనా దేవా నిన్ను మహిమపరచుటకి రాత్రి వేళ నీ ప్రియబిడ్డలు చేసినటువంటి ఆలోచన బట్టి నీకు వందనాలు నాయనా. అందుని బట్టి మేమందరం కూడా ఈ రీతిగా పిలువబడిన వారందరం కూడా ప్రభా ఇక్కడ సమకూడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. రాత్రి వేళనైనా ఈ కుటుంబాన్ని ఇంకను బాగా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నైనా. ఈ కుటుంబం చుట్టూ నీ కంచె, నీ కాపుదల, క్షేమంతో నింపమని వేడుకుంటూ ఉన్నాం. చేరువచ్చినటువంటి ప్రియబిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు నైనా. ప్రతి కుటుంబంలో క్షేమము, శాంతి, సమాధానము కలుగు చేస్తూ నడిపించమని వేడుకుంటున్నాం. ప్రియబిడ్డలందరూ యొక్క పని బాటలో తోడుగా ఉండండి, క్షేమంతో నింపమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఈ గృహము చుట్టూ ఉన్నటువంటి ప్రియబిడ్డలందరికీ క్షేమం కలుగు చేయండి నైనా. మా గ్రామంలో ప్రతి కుటుంబానికి క్షేమం కలుగు చేయండి నైనా. మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ బలపరచమని వేడుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.